ఓం శాంతి. ఈరోజటి మురళి 23 మార్చి 2021. మౌంట్ ఆబూలో ఉన్నటువంటి ఆరావళి పర్వత శ్రేణుల మహిమను శాస్త్రాలలో ఎంతగానో గాయనము చేశారు. ఋషులు మునులు తపస్సు చేసినటువంటి తపోభూమి, పుణ్యభూమి, వేదభూమి, మహానుభూమి, పవిత్ర ధరణి అంటూ ఏదైతే మహిమ చేశారో ఆ మహాను ధరణియే మధువనము లేక బృందావనము. ప్రపంచంలోకెల్లా అన్ని తీర్థస్థానాలలో అతి గొప్ప తీర్థస్థానము. ఎందుకంటే స్వయంగా భగవంతుడు అవతరించిన అవతరణ భూమి అది. మరి అటువంటి మధువనము యొక్క దివ్య దర్శనము ఇప్పుడు మనము చేద్దాము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. ధన్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. జ్ఞానం యోగమని ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి. జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి.
శాంతి నీడ సేద తీర్చు బృందావనము, శాంతి నీడ సేద తీర్చు బృందావనము. మధుబన్ ఎంత సుందరము, పరమపిత యేసు మందిరము. ఓం శాంతి. భగవాన్ వాచ. మధురమైన పిల్లలు, సత్యమైన సాల్వేషన్ ఆర్మీగా అయి అందరినీ ఈ పాపపు ప్రపంచం నుండి పుణ్య ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలి. అందరి మునిగిపోయిన నావలను తీరానికి చేర్చాలి. మధురమైన పిల్లలు, సత్యమైన సాల్వేషన్ ఆర్మీగా అయి అందరినీ ఈ పాపపు ప్రపంచం నుండి పుణ్య ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలి. అందరి మునిగిపోయిన జీవన నావలను తీరానికి చేర్చాలి. ప్రశ్న: ఏ నిశ్చయము పిల్లలందరి బుద్ధిలో నెంబర్ వారీగా కూర్చుంటుంది? ఏ నిశ్చయము పిల్లలందరి బుద్ధిలో నెంబర్ వారీగా కూర్చుంటుంది? జవాబు: పతిత పావనుడైన మా మధురాతి మధురమైన శివ్ బాబా మాకు స్వర్గ వారసత్వమును ఇస్తున్నారు అన్న నిశ్చయము ప్రతి ఒక్కరి బుద్ధిలో నెంబర్ వారీగా కూర్చుంటుంది. ఎవరికైనా పూర్తి నిశ్చయము కలిగిన మాయ ఎదురుగా నిల్చొని ఉంటుంది. శివ్ బాబాను మరిచిపోతారు, ఫెయిల్ అయిపోతారు. ఎవరిలోనైతే నిశ్చయం కూర్చుంటుందో వారు పావనులుగా అయ్యే పురుషార్థంలో నిమగ్నులవుతారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని వారి బుద్ధిలో ఉంటుంది. పతిత పావనుడైన మా మధురాతి మధురమైన తండ్రి మాకు స్వర్గ వారసత్వమును ఇస్తున్నారు అన్న నిశ్చయము ప్రతి ఒక్కరి బుద్ధిలో నెంబర్ వారీగా కూర్చుంటుంది. ఎవరికైనా పూర్తి నిశ్చయము కలిగిన మాయ ఎదురుగా నిల్చొని ఉంటుంది. బాబాను మరిచిపోతారు, ఫెయిల్ అయిపోతారు. ఎవరిలోనైతే నిశ్చయం కూర్చుంటుందో వారు పావనులుగా అయ్యే పురుషార్థంలో నిమగ్నమవుతారు. ఇప్పుడు ఇంటికి అనగా పరంధామానికి వెళ్ళాలి అని వారి బుద్ధిలో ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు గుడ్ మార్నింగ్. సత్యయుగంలో ఎల్లప్పుడూ గుడ్ మార్నింగ్, గుడ్ డే, గుడ్ నైట్ అలా అన్నీ బాగుంటాయి. ఇక్కడ గుడ్ మార్నింగ్ లేదు, గుడ్ నైట్ లేదు అని పిల్లలకు తెలుసు. అన్నిటికన్నా చెడ్డది రాత్రి. మరి అన్నిటికన్నా మంచిది ఏంటి? పగలు. దానినే అమృత వేళ అని అంటారు. మీ ప్రతి సమయము మంచిదే. ఈ సమయంలో మేము యోగేశ్వరులుగా ఉన్నాము అని పిల్లలకు తెలుసు. ఈశ్వరుడు మీకు తండ్రి, వారు వచ్చి యోగాన్ని నేర్పిస్తారు. అనగా పిల్లలైన మీకు ఒక్క ఈశ్వరునితో యోగం ఉంది. పిల్లలైన మీకు యోగేశ్వరుడు, జ్ఞానేశ్వరుడు అయిన తండ్రి గురించి తెలిసింది. యోగము జోడించిన తర్వాత బాబా మీకు మొత్తం చక్రం అంతటి జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. దాని ద్వారా మీరు కూడా జ్ఞానేశ్వరులుగా అవుతారు. ఈశ్వరుడైన తండ్రి వచ్చి పిల్లలకు జ్ఞాన యోగాలను నేర్పిస్తారు. ఆ ఈశ్వరుడు ఎవరు? నిరాకారుడైన తండ్రి. ఇప్పుడు బుద్ధిని ఉపయోగించండి. గురువుల మతాలు ఎన్నో ఉన్నాయి. కృష్ణునితో యోగాన్ని జోడించండి అని కొందరు అంటారు. అతడి చిత్రాన్ని కూడా ఇస్తారు. కొందరు సాయిబాబాను, కొందరు మహర్షి బాబాను, కొందరు ముసల్మానులను, కొందరు పారసీయులను, అందరినీ బాబా బాబా అని పిలుస్తూ ఉంటారు. అంతా భగవంతుడే, భగవంతుడు అని అంటూ ఉంటారు. మనిషి భగవంతుడు కాచాలడు అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులను కూడా భగవాన్ భగవతి అని పిలవడానికి వీలు లేదు. ఎందుకంటే భగవంతుడు ఒక్క నిరాకారుడే. అతడు ఆత్మలైన మీ అందరికీ తండ్రి. వారిని శివ్ బాబా అని పిలుస్తారు. మీరే జన్మ జన్మాంతరాలు సత్సంగాలు చేస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరికి ఎవరో ఒక సన్యాసి లేక సాధువు లేక పండితుడు మొదలైన వారు తప్పకుండా ఉండి ఉంటారు. వీరు మా గురువు, మాకు కథను వినిపిస్తున్నారు అని మనుషులు భావిస్తారు.
సత్యయుగంలో ఈ కథలు మొదలైనవేవీ ఉండవు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. కేవలము భగవంతుడు లేక ఈశ్వరుడు అని అంటే అంత ఆనందము కలగదు. అతడు తండ్రి తండ్రి అని పిలవడంతో సంబంధము స్నేహపూర్వకమవుతుంది. మీరు మమ్మ బాబాలకు పిల్లలుగా అయ్యారు అని మీకు తెలుసు. వారి ద్వారా మనకు స్వర్గ సుఖాలు లభిస్తాయి. మేము ఈ సత్సంగము ద్వారా మనుషుల నుండి దేవతలుగా, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతాము అని చెప్పే ఇటువంటి సత్సంగాలు ఇంకెక్కడా ఉండవు. ఇప్పుడు సత్యమైన తండ్రితో మీకు సాంగత్యం ఉంది. మిగిలిన వారందరికీ అసత్యతతో సాంగత్యం ఉంది అని అనవచ్చు. సత్సంగము తీరాన్ని చేరుస్తుంది అని, దైహికమైన చెడు సాంగత్యము ముంచేస్తుంది అని కూడా అంటారు. ఆత్మాభిమానిగా, దేహీ అభిమానిగా అవ్వండి అని బాబా అంటారు. నేను పిల్లలైన ఆత్మలైన మీకు నేర్పిస్తాను. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మలకు స్వయంగా పరమాత్మయే వచ్చి ఇస్తారు. మిగిలినదంతా భక్తి మార్గము, అది జ్ఞాన మార్గము కాదు. నేను వేదాలు, శాస్త్రాలు, సృష్టి ఆది మధ్య అంతిమాలు తెలిసిన వాడను. నేనే అథారిటీని. వారు భక్తి మార్గపు అథారిటీలు. అనేక శాస్త్రాలు చదివిన వారిని శాస్త్రాల అథారిటీ అని అంటారు. శివబాబా వచ్చి మీకు సత్యమును వినిపిస్తారు. సత్యముతో సాంగత్యము తీరాన్ని చేరుస్తుంది అని, అసత్య సాంగత్యము ముంచేస్తుంది అని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు బాబా పిల్లలైన మీ ద్వారా భారతదేశాన్ని రక్షిస్తున్నారు. మీరు ఆత్మిక సాల్వేషన్ ఆర్మీ. మీరు విముక్తులను చేస్తారు. స్వర్గంగా ఉన్న భారతదేశం ఇప్పుడు నరకంగా అయింది అని, మునిగిపోయింది అని బాబా అంటారు. అంతేకాని సముద్రము క్రిందికి వెళ్ళలేదు. మీరు సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యారు. సత్య త్రేతాయుగాలు సతో ప్రధానంగా ఉంటాయి. ఇదొక పెద్ద నావ. మీరు ఈ నావలో కూర్చున్నారు. ఇది పాపనగరము. ఎందుకంటే ఇక్కడ అందరూ పాపాత్ములే ఉన్నారు. నిజానికి గురువు ఒక్కడే. అతడిని గురించి ఎవరికీ తెలియదు. ఎల్లప్పుడూ ఓ గాడ్ ఫాదర్ అని అంటారే కానీ గాడ్ ఫాదరు మరియు ప్రెసెప్టర్ అనగా గురువు అని అనరు. కేవలము తండ్రి అని అంటారు. అతడు పతిత పావనుడు. మరి తప్పకుండా గురువుగా కూడా అవుతారు కదా. సర్వుల పతిత పావనుడు, సద్గతి దాత ఒక్కరే. ఈ పతిత ప్రపంచంలో ఎవ్వరూ పతిత పావనులుగా, సద్గతి దాతలుగా కాచాలరు. ఇక్కడ ఎంత కల్తీ, అవినీతి ఉన్నాయి అని బాబా అంటారు. ఇప్పుడు నేను కన్యల ద్వారా, మాతల ద్వారా అందరినీ ఉద్ధరించాలి. బ్రహ్మ కుమారి కుమారులైన మీరంతా సోదరి సోదరులు. లేకపోతే మీకు తాతయ్య నుండి వారసత్వం ఎలా లభిస్తుంది? వారి నుండి 21 తరాలు అనగా స్వర్గరాజ్యము వారసత్వంగా లభిస్తుంది. ఇక్కడ సంపాదన చాలా ఉన్నతమైనది. ఇది సత్యమైన తండ్రి ద్వారా లభించే సత్యమైన సంపాదన. బాబా తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు కూడా. వారు ప్రత్యక్షంగా చేసి చూపిస్తారు. అంతేకాని గురువు చనిపోతే శిష్యుడు అతని సింహాసనంపై కూర్చున్నట్లు కాదు. వారు దైహికమైన గురువులు, వీరు ఆత్మిక గురువు. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. ఇవి పూర్తిగా క్రొత్త విషయాలు. మనల్ని మనుషులెవరూ చదివించడం లేదు అని మీకు తెలుసు. మనల్ని జ్ఞానసాగరుడు, పతిత పావనుడు అయిన శివబాబా ఈ శరీరము ద్వారా చదివిస్తున్నారు. మీ బుద్ధి శివబాబా వైపు ఉంది. ఆ సత్సంగాలలో బుద్ధి మనుషుల వైపుకు వెళుతుంది. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము అని అంటారు. మరి అతడు ఒక్కడే కదా. నేను వచ్చి మిమ్మల్ని నావారిగా ఎలా చేసుకోను? నేను మీ తండ్రిని, కావున ఇతని తనువు ఆధారంగా తీసుకుంటాను. బ్రహ్మ నా స్త్రీ కూడా, అలాగే సంతానం కూడా. ఇతడి ద్వారా శివబాబా పిల్లలను దత్తత తీసుకుంటారు. కావున బ్రహ్మ పెద్ద తల్లి అవుతాడు. ఇతడికి తల్లి ఎవరూ లేరు. సరస్వతిని జగదంబ అని అంటారు. తనను మిమ్మల్ని సంభాళించేందుకు నిమిత్తం చేయడం జరిగింది. సరస్వతి జ్ఞానేశ్వరి. తాను చిన్న తల్లి వంటిది. ఇవి చాలా గూహ్యమైన విషయాలు.
వారు స్కాలర్షిప్ను తీసుకుంటారు. మీరు గౌరవార్థకంగా పాస్ అవ్వాలి. లక్ష్మీనారాయణలు అలా పాస్ అయ్యారు. వారికి అందరికన్నా పెద్ద స్కాలర్షిప్ లభించింది. వారికి ఏ శిక్షలు పొందవలసిన అవసరం రాలేదు. ఎంత వీలైతే అంత బాబా స్మృతిలో ఉండండి అని అంటారు. దీనిని భారతదేశ ప్రాచీన యోగము అని అంటారు. మీకు నేను సర్వ వేదశాస్త్రాల సారమును వినిపిస్తాను అని అంటారు. నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను. దాని ద్వారా మీరు ప్రాలబ్ధాన్ని పొందారు. మళ్ళీ జ్ఞానము సమాప్తమైపోయింది. మరి అది పరంపరగా ఎలా వస్తుంది? అక్కడ శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. ఇస్లాములు, బౌద్ధులు మొదలైన ఇతర ధర్మాల వారి జ్ఞానము ప్రాయలోపం అవ్వదు. అది పరంపరగా వస్తుంది. అది అందరికీ తెలుసు. నేను మీకు ఏ జ్ఞానమైతే వినిపిస్తానో దానిని గురించి ఎవరికీ తెలియదు అని బాబా అంటారు. భారతదేశము దుఃఖమయంగా మారిపోతుంది. నేను వచ్చి దానిని సదా సుఖమయంగా తయారు చేస్తాను. నేను సాధారణ తనువులో కూర్చొని ఉన్నాను అని శివబాబా అంటారు. మీ బుద్ధి యోగం బాబాతో ఉండాలి. ఆత్మిక తండ్రి, పరమపిత, పరమాత్మ పిల్లలందరికీ వారు తండ్రి. అందరూ వారికి పిల్లలవుతారు కదా. ఆత్మలందరూ ఈ సమయంలో పతితులుగా ఉన్నారు. నేనిప్పుడు ప్రత్యక్షంగా వచ్చాను. వినాశనం ముందు నిలుచొని ఉంది అని బాబా అంటారు. ఇవన్నీ తగులబడతాయి అని మీకు తెలుసు. అందరి శరీరాలు అంతమైపోతాయి. అన్ని ఆత్మలు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అంతేకాని ఆత్మలు బ్రహ్మంలో లీనమవ్వవు. జ్యోతి జ్యోతిలో కలిసిపోదు. బ్రహ్మ సమాజం వారు జ్యోతిని వెలిగిస్తారు. దానిని బ్రహ్మ మందిరము అని అంటారు. వాస్తవానికి అక్కడ ఉన్నది బ్రహ్మ మహాతత్వము. అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి. నిజానికి అదే మన మొదటి మందిరము. పవిత్ర ఆత్మలు అక్కడ ఉంటాయి. ఈ విషయాలను మనుషులెవరూ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు, మళ్ళీ మీరే రాజరాజేశ్వరులుగా అవుతారు అని జ్ఞానసాగరుడైన బాబా అర్థం చేయిస్తున్నారు. పతిత పావనుడైన మధురాతి మధురమైన తండ్రి వచ్చి మనకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. కొందరి బుద్ధిలో కనీసము ఈ విషయం కూడా నిలవదు. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. వీరిలో 100% నిశ్చయబుద్ధి కలవారు ఎవరూ లేరు. కొందరిలో 40% నిశ్చయం ఉంది. కొందరిలో 10% ఉంది. కొందరిలో అది కూడా లేదు. వారు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. తప్పకుండా నెంబర్ వారీగా ఉన్నారు. నిశ్చయం లేనివారు చాలామంది ఉన్నారు. నిశ్చయం కలగాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిశ్చయం కలిగిన ఎదురుగా మాయ నిల్చొని ఉంటుంది. బాబాను మరిచిపోతారు. నేను పూర్తి భక్తునిగా ఉన్నాను, 63 జన్మలు భక్తి చేశాను అని ఈ బ్రహ్మ కూడా అంటారు. నా వలె మీరు కూడా 63 జన్మలు భక్తి చేశారు. 21 జన్మలు సుఖాన్ని పొందారు. మళ్ళీ భక్తులుగా అయ్యారు. భక్తి తర్వాత వైరాగ్యము. సన్యాసులు కూడా జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము అని అంటారు. వారికి తమ ఇల్లు వాకిళ్లపై వైరాగ్యము కలుగుతుంది. దాన్ని హద్దులోని వైరాగ్యము అని అంటారు. మీది బేహద్దు వైరాగ్యము. సన్యాసులు ఇల్లు వాకిళ్లను వదిలి అడవులలోకి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అడవులలో ఎవరూ లేరు. కుటీరాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే మొదట్లో సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు వారిలో శక్తి లేదు. లక్ష్మీనారాయణల రాజధానిలో ఎంతో శక్తి ఉండేది. వారు పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చి చేరుకున్నారో చూడండి. ఇప్పుడు శక్తి ఏమీ లేదు. ఇక్కడి ప్రభుత్వం కూడా తాము ధర్మాన్ని అంగీకరించము అని అంటారు. ధర్మంలోనే ఎంతో నష్టం ఉంది. దెబ్బలాడుకుంటూ ఉంటారు అని భావిస్తారు. అన్ని ధర్మాలు కలిసి ఉండాలి అని ఎన్నో కాన్ఫరెన్సులు జరుపుతూ ఉంటారు. కానీ అందరూ ఒకటిగా ఎలా కాగలరు అని వారిని అడగండి. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళనున్నారు. తండ్రి వచ్చారు. ఈ ప్రపంచం ఇప్పుడు శ్మశానంగా మారనున్నది. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. ఇది ఎప్పుడూ ఒక్కటిగా కాదు. వారు ఏమీ అర్థం చేసుకోరు. భారత ఖండంలో ఒకే ధర్మం ఉంటుంది. వారిని అద్వైత మతము కల దేవతలు అని పిలిచేవారు. ద్వైతము అనగా దైత్యులు. మీ ధర్మము ఎంతో సుఖమునిచ్చే ధర్మము అని బాబా అంటారు. మనం మళ్ళీ పునర్జన్మలు తీసుకొని
84 జన్మలు అనుభవించవలసి ఉంటుంది అని మీకు తెలుసు. మేమే 84 జన్మలు తీసుకున్నాము అన్న నిశ్చయం మీకు ఉండాలి. మనమే మళ్ళీ వెళతాము, ఆ తర్వాత మళ్ళీ మనమే క్రిందికి వస్తాము. మీరు పూర్తి 84 జన్మలు తీసుకున్నారు అని భారతవాసులకే అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. బాబా కేవలము ఒక్కరికి మాత్రమే అర్థం చేయించరు. మీరు మార్గదర్శకులు అని మొత్తం పాండవ సేన అంతటికీ బాబా అర్థం చేయిస్తారు. మీరు ఆత్మిక యాత్రను నేర్పిస్తారు. కావుననే మిమ్మల్ని పాండవ సేన అని అంటారు. ఇప్పుడు కౌరవులకు రాజ్యం లేదు, పాండవులకు రాజ్యం లేదు. వారు ప్రజలే, మీరు ప్రజలే. కౌరవులు పాండవులు సోదరులు అని అంటారు. పాండవుల వైపు పరమపిత పరమాత్మ ఉన్నారు. బాబాయే వచ్చి మాయపై విజయాన్ని పొందడం ఎలాగో నేర్పిస్తారు. ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందిన మీరు అహింసకులు. అహింస పరమ ధర్మము. కామవికారంలోకి వెళ్లకుండా ఉండడమే ముఖ్యమైన విషయము. గోవును సంహరించకుండా ఉండడమే అహింస అని భారతవాసులు భావిస్తారు. కానీ కామవికారంలోకి వెళ్ళకండి, అదే అన్నిటికన్నా పెద్ద హింస అని శివబాబా అంటారు. సత్యయుగంలో కామవికారము ఉండదు, యుద్ధాలు గొడవలు కూడా ఉండవు. ఇక్కడ ఈ రెండూ ఉన్నాయి. కామవికారమే ఆది మధ్య అంతిమం దుఃఖాన్ని ఇస్తుంది. మీరు మెట్లు దిగుతారు. భారతవాసులైన మీ కొరకే 84 జన్మలు ఉన్నాయి. ఒకప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. మళ్ళీ మీరు పునర్జన్మలు తీసుకుంటారు. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క మెట్టు. ఇక్కడి నుండి మీరు ఒక్కసారిగా పైకి ఎగురుతారు. 84 మెట్లు దిగేందుకు మీకు 5000 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ ఇక్కడి నుండి పైకి ఎక్కేందుకు ఒక క్షణం పడుతుంది. క్షణములో జీవన్ముక్తిని ఎవరిస్తారు? శివ్ బాబా ఇస్తారు. ఇప్పుడు అందరూ పూర్తిగా నేలపై ఉన్నారు. ఇప్పుడు కేవలం నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని శివ్ బాబా అంటారు. ఇప్పుడు నాటకం పూర్తయింది. కావున మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి అని మీ బుద్ధిలో గుర్తుంచుకోవాలి. మనము మన తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. మొదట బాబాను స్మృతి చేయండి. వారు మీకు ఇంటి దారిని అనగా పరంధామం యొక్క దారిని చూపిస్తారు. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. బ్రహ్మను స్మృతి చేయడం ద్వారా ఒక్క పాపం కూడా వినాశనం అవ్వదు. పతిత పావనుడు ఒక పరమాత్మయే. వారు పావనంగా ఎలా తయారు చేస్తారో ప్రపంచంలోని వారెవరూ అర్థం చేసుకోలేరు. తండ్రి వచ్చి తప్పకుండా స్వర్గస్థాపన చేయాలి. తండ్రి వచ్చారు కావుననే పిల్లలైన మీరు జయంతిని జరుపుకుంటారు. ఏ గడియలో ఏ తిథి తారీఖులో వచ్చారు అన్నది చెప్పలేరు. శివ్ బాబా ఎప్పుడు వచ్చారో ఎలా చెప్పగలరు? ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు మనము సర్వవ్యాపిగా భావించాము. ఆత్మయే పరమాత్మ అని అన్నాము. ఇప్పుడు యథార్థం ఏమిటో తెలిసింది. బాబా దిన ప్రతిదినము గూహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు. సాధారణంగా ఉన్న పిల్లలైన మీరు ఎంత ఉన్నతమైన జ్ఞానాన్ని చదువుకుంటున్నారు. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. धारण కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, గౌరవపూర్వకంగా పాస్ అయ్యేందుకు, శిక్షల నుండి విముక్తులయ్యేందుకు పురుషార్థం చేయాలి. స్మృతిలో ఉండడం ద్వారానే స్కాలర్షిప్ను పొందేందుకు అధికారులుగా అవ్వగలుగుతారు. గౌరవపూర్వకంగా పాస్ అయ్యేందుకు, శిక్షల నుండి విముక్తులయ్యేందుకు పురుషార్థం చేయాలి. స్మృతిలో ఉండడం ద్వారానే స్కాలర్షిప్ను పొందేందుకు అధికారులుగా అవ్వగలుగుతారు. సెకండ్ పాయింట్, సత్యమైన పాండవులుగా అయి అందరిచే ఆత్మిక యాత్రను చేయించాలి. ఎటువంటి హింసను చేయకూడదు. సత్యమైన పాండవులుగా అయి అందరిచే ఆత్మిక యాత్రను చేయించాలి. ఎటువంటి హింసను చేయకూడదు. వరదానము. మాస్టర్ సర్వశక్తివంతుని స్మృతి ద్వారా మాయాజీతుల నుండి జగజ్జీతులుగా విజయులుగా కండి.
మాస్టర్ సర్వశక్తివంతుని స్మృతి ద్వారా మాయాజీతుల నుండి జగజ్జీతులుగా విజయులుగా కండి. వరదానము. మాయ ఎందుకు వచ్చిందో తెలియదు అని ఏ పిల్లలైతే చాలా ఆలోచిస్తూ ఉంటారో మాయ కూడా వారి అలజడిని చూసి ఇంకా యుద్ధం చేస్తుంది. కనుక ఆలోచించేందుకు బదులుగా సదా మాస్టర్ సర్వశక్తివంతుని స్మృతిలో ఉన్నట్లయితే విజయులుగా అవుతారు. విజయీ రత్నాలుగా తయారు చేసేందుకు నిమిత్తమే మాయ యొక్క ఈ చిన్న చిన్న రూపాలు. కనుక స్వయమును మాయాజీతులుగా జగజ్జీతులుగా భావించి మాయపై విజయమును ప్రాప్తి చేసుకోండి. బలహీనులుగా అవ్వకండి, ఛాలెంజ్ చేసేవారిగా అవ్వండి. మాయ ఎందుకు వచ్చిందో తెలియదు అని ఏ పిల్లలైతే చాలా ఆలోచిస్తూ ఉంటారో మాయ కూడా వారి అలజడిని చూసి ఇంకా యుద్ధం చేస్తుంది. కనుక ఆలోచించేందుకు బదులుగా సదా మాస్టర్ సర్వశక్తివంతుని స్మృతిలో ఉన్నట్లయితే విజయులుగా అవుతారు. విజయీ రత్నాలుగా తయారు చేసేందుకు నిమిత్తమే మాయ యొక్క ఈ చిన్న చిన్న రూపాలు. కనుక స్వయమును మాయాజీతులుగా జగజ్జీతులుగా భావించి మాయపై విజయమును ప్రాప్తి చేసుకోండి. బలహీనులుగా అవ్వకండి, ఛాలెంజ్ చేసేవారిగా అవ్వండి. స్లోగన్. ప్రతి ఆత్మ నుండి శుభమైన ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవాలి అనుకుంటే బేహద్దు శుభ భావన మరియు శుభ కామనలో స్థితులవ్వండి. ప్రతి ఆత్మ నుండి శుభమైన ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవాలి అనుకుంటే బేహద్దు శుభ భావన మరియు శుభ కామనలో స్థితులవ్వండి. అమూల్య రత్నము. అవ్యక్త మురళి, జూలై 16, 1969. రచయిత ఆత్మలపై గల బాధ్యత. రచయిత ఆత్మలపై గల బాధ్యత. అందరూ ఈ విషయంపై అటెన్షన్ ఇవ్వాలి. ఏ కర్మ మేము చేస్తామో మమ్మల్ని చూసి మా ప్రజలు మరియు ద్వాపర యుగము నుండి కలియుగం వరకు భక్తులు కూడా అలాగే తయారు అవుతారు. మందిరాలు అలాగే తయారవుతాయి. మూర్తి అలాగే తయారవుతుంది. మందిరాల స్థానాలు కూడా అలాగే లభిస్తాయి. అందువలన ఇప్పుడు మేము ఒంటరిగా లేము అని సదా ఈ లక్ష్యం ఉంచుకోండి. రచయిత ఏది చేస్తే రచన అదే చేస్తుంది. తమపై బాధ్యత ఉంది అని భావిస్తే నిర్లక్ష్యము, అలసత్వము సమాప్తమైపోతాయి. అందరూ ఈ విషయంపై అటెన్షన్ ఇవ్వాలి. ఏ కర్మ మేము చేస్తామో మమ్మల్ని చూసి మా ప్రజలు మరియు ద్వాపర యుగము నుండి కలియుగం వరకు భక్తులు కూడా అలాగే తయారవుతారు. మందిరాలు అలాగే తయారవుతాయి. మూర్తి అలాగే తయారవుతుంది. మందిరాల స్థానాలు కూడా అలాగే లభిస్తాయి. అందువలన ఇప్పుడు మేము ఒంటరిగా లేము అని సదా ఈ లక్ష్యం ఉంచుకోండి. రచయిత ఏది చేస్తే రచన అదే చేస్తాడు. తమపై బాధ్యత ఉంది అని భావిస్తే నిర్లక్ష్యము, అలసత్వము సమాప్తమైపోతాయి. బాబ్ దాదా కానుక. ఫస్ట్ పాయింట్. ప్రతి సమయము ఒకే లగనంలో ఉండాలి. మాకైతే ఒక్కరే, మరెవరూ లేరు. ఏకనామి, మనస్సు యొక్క స్థితి. ప్రతి సమయము ఒకే లగనంలో ఉండాలి. మాకైతే ఒక్కరే, మరెవరూ లేరు. ఏకనామి అనగా ఒక్క బాబా యొక్క జ్ఞాపకంలో మనస్సు స్థితి అయి ఉండాలి. సెకండ్ పాయింట్, ఎకానమీ. ఇది కర్మణ యొక్క స్థితి. మనస మరియు కర్మణ రెండు సరిగ్గా ఉన్నట్లయితే వాణి సరిగ్గా ఉంటుంది. ఎకానమీ ఇది కర్మణ యొక్క స్థితి. మనస మరియు కర్మణ రెండు సరిగ్గా ఉన్నట్లయితే వాణి సరిగ్గా ఉంటుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్. సంపూర్ణ పవిత్రత ఆధారంతో ఆత్మిక పర్సనాలిటీ ద్వారా సేవ చేయాలి. ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ సేవలో సహజ సఫలతను ఇప్పిస్తుంది. కానీ ఏ ఒక్క వికారమైన అంశం మాత్రం ఉన్నా కూడా దాని ఇతర సహచరులు కూడా తప్పకుండా దానితో ఉంటాయి.
పవిత్రతకు సుఖశాంతులతో ఎలా గాఢమైన సంబంధం ఉందో అలా అపవిత్రతకు కూడా పంచవికారాలతో గాఢమైన సంబంధం ఉంది. కనుక ఏ వికారము కూడా అంశమాత్రం కూడా ఉండకూడదు. అప్పుడే వారిని పవిత్రత పర్సనాలిటీ ద్వారా సేవ చేసేవారు అని అంటారు. ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ సేవలో సహజ సఫలతను ఇప్పిస్తుంది. కానీ ఏ ఒక్క వికారమైన అంశమాత్రము ఉన్నా కూడా దాని ఇతర సహచరులు కూడా తప్పకుండా దానితో ఉంటాయి. పవిత్రతకు సుఖశాంతులతో ఎలా గాఢమైన సంబంధం ఉందో అలా అపవిత్రతకు కూడా పంచవికారాలతో గాఢమైన సంబంధం ఉంది. కనుక ఏ వికారము కూడా అంశమాత్రం కూడా ఉండకూడదు. అప్పుడే వారిని పవిత్రత పర్సనాలిటీ ద్వారా సేవ చేసేవారు అని అంటారు. అచ్చా. ఓం శాంతి.